గుడ్ మార్నింగ్ గైస్. లాస్ట్ వీక్ మనం లైవ్లో గోల్డ్లో 2 ట్రేడ్స్ తీసుకున్నాం. లండన్లోనేమో 110 పిప్స్ ఇచ్చింది. ఈవినింగ్ న్యూయార్క్ సెషన్లో 100 పిప్స్ ఇచ్చింది. తర్వాత యూరో యూఎస్డీలో చూసుకుంటే అదే రోజు అదే ఈవినింగ్ టైంలో తీసుకున్నాం. ఇదేమో 47 పిప్స్ ఇచ్చింది. తర్వాత జీబీపీ యూఎస్డీలో కూడా ఇంకో ట్రేడ్ తీసుకున్నాం. అది కూడా ఒక 45 పిప్స్ ఇచ్చింది. అండ్ యూఎస్డీ జేపీవైలో ఇది ఒక సెల్ ఎంట్రీ తీసుకున్నాం ఆఫ్టర్నూన్ గోల్డ్తో పాటు. కాకపోతే ఇది జస్ట్ ఎస్ఎల్ తగిలింది. కాకపోతే ఇందులో మన వాళ్ళు మాత్రం కొంతమంది ఉన్నారనమాట ఎంటర్ అయ్యి. వాళ్ళకు అయితే నేను టీపీ 65 పిప్స్ ఇచ్చాను. వాళ్ళకైతే టీపీ కూడా హిట్ అయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ వీక్ మనం 5 ట్రేడ్స్ తీసుకున్నాం. అందులో యూఎస్డీ జేపీవై అనేది బ్రేక్ ఈవెన్ అయిపోయింది. జీబీపీ యూఎస్డీ వచ్చి 45 పిప్స్ ఇచ్చింది. తర్వాత యూరో యూఎస్డీ వచ్చి 47 పిప్స్ ఇచ్చింది. తర్వాత గోల్డ్ లో వచ్చి ఫస్ట్ దేమో 115 పిప్స్, సెకండ్ దేమో 100 పిప్స్ పైగా ఇచ్చాము. గోల్డ్ లో ఇవి రెండే కాకుండా ప్రీ టెలిగ్రామ్ లో ఇంకో ట్రేడ్ ఇచ్చామన్నమాట. అది 40 పిప్స్ ఇచ్చింది మనకి. ఈ వీక్ టోటల్ గా 347 పిప్స్ ఇచ్చాం గైస్. ఈ వీక్ మార్కెట్ అనేది ఎటువైపు కదులుతుందో ఈరోజు చూద్దాము. ఇక్కడ ఒక బయింగ్ లెవెల్ గోల్డ్లో ఏమైనా ఇక్కడికి వస్తే ఇలా బయింగ్ ఏమైనా చూడండి. ఇక్కడ నుంచి ఇది ఒక సెల్లింగ్ లెవెల్ ఇక్కడ నుంచి వస్తుంది గైస్. ఒకవేళ ఇది ఫస్ట్ కిందకు వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి బయింగ్ వరకు చూడండి. నెంబర్ వచ్చేసి 3371. ఇక్కడ నుంచి సెల్లింగ్ చూడండి, ఇక్కడ నుంచి బయింగ్ చూడండి. గోల్డ్లో అయితే ఇవి రెండు లెవెల్సే ఉన్నవి ఫస్ట్. తర్వాత యూరో యూఎస్డీలో కూడా అంతే గైస్. మార్కెట్ అనేది ఫస్ట్ కిందకు వస్తే బయింగ్ చూడండి. తర్వాత ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ అనేది ఒకటి ప్లాన్ చేద్దాం లైవ్లో ఏమైనా ఉంటే మనం. జీబీపీ యూఎస్డీలో ఇక్కడ నుంచి ఒక బయింగ్, లేకపోతే ఫస్ట్ ఇటు వస్తే కానీ ఇటు నుంచి ఇటు సెల్లింగ్. తర్వాత యూఎస్డీ జేపీవై చూద్దాం గైస్. యూఎస్డీ జేపీవైలో ఇది ఒక బయింగ్ లెవెల్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. యూఎస్డీ జేపీవైలో ఇక్కడ నుంచి ఇక్కడికి బయింగ్ లేదా ఇటు నుంచి ఇటు సెల్లింగ్ చూద్దాము. అండ్ జీబీపీ జేపీవైలో కూడా సేమ్. జీబీపీ జేపీవై ఇది ఒక బయింగ్ లెవెల్ మీదే ఉంది. చూద్దాం, ఒకవేళ బయింగ్ వస్తే కనుక ఇక్కడ నుంచి బై చేసుకుందాం, లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా సెల్ చేద్దాం, ఇక్కడ నుంచి ఏమైనా దొరికితే. అండ్ ఇవి వచ్చి కరెన్సీ పేర్స్లో గైస్. నెక్స్ట్ బిట్ కాయిన్లో చూద్దాం. బిట్ కాయిన్ ప్రస్తుతానికి డైలీ సెల్లింగ్లో ఉంది. సో ఒక సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాము. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ అండ్ ఫాలోవర్స్.